హాయ్ అందరికీ మేము పెంచలకోన నుండి లక్ష్మణస్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఇది ఒంటిమింట నుంచి 109 కిలోమీటర్స్ ఉంది. మేము గూగుల్ మ్యాప్ పెట్టుకొని వచ్చాము. సో టోటల్ కొంచెం రాంగ్ చూపించింది. మేము ఫారెస్ట్లో నుంచి వచ్చేసాం. టోటల్గా మాకు వచ్చేటప్పుడు కూడా స్నేక్స్, యానిమల్స్, డీర్స్ ఇలాంటివి కనిపించాయి, అడ్డొచ్చాయి వెహికల్కి. సో మీరైతే తిరుపతి నుంచి కరెక్ట్ వే ఉంటుంది అక్కడ నుంచి. సో ఈ పెంచలకోన టెంపుల్ ఏంటంటే లక్ష్మణస్వామి హిరణ్యకశిపుని చంపిన తర్వాత అహోబిలం నుంచి పెంచలకోనకు వచ్చేస్తాడు. అక్కడ చెంచ మహారాజు కూతుర్ని చెంచలక్ష్మి అమ్మవారిని చూశాడు. లక్ష్మణస్వామి ఉగ్ర రూపాన్ని చూసి చెంచలక్ష్మి చెలికత్తెలు భయపడి పారిపోయారు. కానీ చెంచలక్ష్మి అమ్మవారు అలాగే చూసి ఆశ్చర్యపోయారు. అది చూసిన లక్ష్మణస్వామి తనని పెళ్లి చేసుకున్నారు. ఈ ప్లేస్లో లక్ష్మణస్వామి చెంచలక్ష్మి అమ్మవారు స్వయంభుగా వెలిశారు. తర్వాత లక్ష్మణస్వామి ఫస్ట్ భార్య అయిన ఆదిలక్ష్మి స్వామివారు కొన్ని రోజుల తర్వాత రాకపోయేసరికి అమ్మవారే కిందికి వచ్చి చూసేసరికి స్వామివారు పెళ్లి చేసుకున్నారని అలిగి కొద్ది దూరం వెళ్ళి ఆదిలక్ష్మి అమ్మవారు కూడా స్వయంభుగా వెలిశారు. ఈ టెంపుల్ అయితే మనకి మెయిన్ టెంపుల్ పక్కనే ఒక 2 ఆపోజిట్లో ఉంటుంది. ఇదే ఆ టెంపుల్, ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్. ఇక్కడైతే మనం ఏదైనా కోరికలు కోరుకుంటే నిజమవుతుందని అంటున్నారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.